ప్రియమైన భక్తులారా, సీతాదేవిని అపహరించి ఆకాశమార్గంలో తీసుకెళ్తున్న రావణుడును చూసి వృద్ధ పక్షిరాజు జటాయువు కోపంతో రెచ్చిపోయాడు. రావణ, ధర్మానికి విరుద్ధంగా సీతను తీసుకెళ్తున్నావా? వెంటనే ఆమెను విడిచిపెట్టు అని గర్జించాడు. రావణుడు హేళనగా నవ్వాడు. కాని జటాయువు భయపడలేదు. వృద్ధుడైన ధర్మబలంతో యుద్ధానికి దిగాడు. ఆకాశంలో ఘోరమైన సమరం జరిగింది. జటాయువు తన పదునైన గోళ్లు, రెక్కలతో రావణుడిపై దాడి చేశాడు. రావణుని రథాన్ని ధ్వంసం చేశాడు. కాని చివరికి రావణుడు తన ఖడ్గంతో జటాయువుని రెక్కలు నరికి నేలపై పడగొట్టాడు. రక్తసిక్తుడై పడిపోయిన జటాయువు మనసులో ఒకే తపన, రాముడికి ఈ వార్త చెప్పాలి. ధర్మం కోసం తన ప్రాణాలను అర్పించిన మహావీరుడు జటాయువు. ఈ ఘట్టం మనకు నేర్పేది, వయస్సు కాదు, ధైర్యమే ముఖ్యం. ధర్మం కోసం పోరాడటం గొప్ప గుణం. సత్యం కోసం త్యాగం చేయడం మహత్తరం.